ఆకలితో మలమలమాడుతున్న సుదాసుడు అడవిలో ఒక బ్రాహ్మణ దంపతుల జంటను చూశాడు. వెంటనే వారిని ఎదుర్కొని తటాలన బ్రాహ్మణుణ్ణి జుట్టు పట్టుకుని మింగడానికి తీసుకుని పోతుండగా అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య గుండెలు బాదుకుంటూ గొంతు పెగలక భర్తకు అడ్డం వచ్చి ఏడుస్తూ ఆ రాక్షసరాజుతో ఇట్లా అంది: ఓ రాజా, మానవదేహం కలగడం బహు కష్టం. అటువంటిది కలిగాక మానవునికి దానం, పరోపకారం, పొగడతగిన కీర్తి ఉండాలి కదా. సూర్యవంశంలో ప్రముఖుడివై, భూమండలాన్ని పరిపాలించేవాడివై, మంచి పొగడిక కలవాడివై, ఇతరుల మేలు కోరేవాడివై, పుణ్యాత్ముడివై ఉండి దోషరహితుడైన బ్రాహ్మణుణ్ణి, తపస్శీలుణ్ణి, సజ్జనుణ్ణి, బ్రహ్మవేత్తను, గుణవంతుడు అయిన నా భర్తను భక్షించడం ధర్మమేనా? అయ్యా, సూర్యవంశీయులైన మీకు బ్రాహ్మణుడు దైవ సమానుడవుతాడని అంటారు. ఆ పలుకులు ఏమైనాయి? మీ బోటి సాధువులు బ్రాహ్మణ గోహత్యలకు ఇష్టపడతారా? ఇంత రాక్షసత్వం ఎందుకు? ఒకసారి మీ తండ్రులను, తాతలను, పూర్వీకులను గుర్తుకు తెచ్చుకో. ధర్మంగా ప్రవర్తించు. అన్నా, నీకు చెల్లెలినవుతాను. నా భర్తను వదులు. నీకు ఆహారాన్ని సమకూరుస్తాను. నా భర్త గెంగిగోవు దూడలాంటివాడు, బ్రాహ్మణుడు. అతన్నెందుకు హింసిస్తావు? నీకు తోబుట్టువులు లేరా? నీవు చంపాలనే అనుకుంటే ముందు నా తలను ఖండించి తరువాత నా భర్తను భుజించు అని ఆమె జాలి కలిగేటట్లు బతిమాలుతుండగా అతను శాపవశాత్తు అవివేకుడై పులి జంతువును తినే పద్ధతిలో భక్షించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య కోపించి, కామార్తనైన నా భర్తను భక్షించావు కాబట్టి నీవు స్త్రీ సాంగత్యానికి సిద్ధపడ్డప్పుడు మరణిస్తావు అని కల్మాషపాదుని శపించి తన భర్త ఎముకలతో అగ్నిప్రవేశం చేసి ఉత్తమగతిని పొందింది. పిమ్మట 12 ఏండ్లు గడిచాయి. ఆ రాజు శాపం తీరిపోయింది. తరువాత అతడు పొందుకోరి భార్యను పిలువనంపగా బ్రాహ్మణ స్త్రీ శాపం తెలిసిన ఆమె భయపడి భర్తను వారించి మైథున కృత్యాన్ని మాన్పించింది. అప్పటి నుండి అతడు స్త్రీ సాంగత్యాన్ని మానుకున్నాడు. ఆ కారణం చేత ఆ సుదాసునికి సంతానం లేకపోయింది. అతని కోరిక ప్రకారం వశిష్ఠుడు మదయంతికి గర్భం ప్రసాదించాడు. ఇలా సుదాసుని భార్య మదయంతి వశిష్ఠుని వల్ల గర్భవతి అయి 7 ఏండ్లు గర్భాన్ని ధరించి ప్రసవించడానికి కష్టపడుతూ ఉంటే వశిష్ఠుడు పదునైన రాతితో ఆమె గర్భాన్ని చీల్చగా అస్మకుడనే కొడుకు పుట్టాడు. అతనికి మూలకుడు జన్మించాడు. అతడు వీరుడైన పరశురాముడు భయంకరమైన గండ్రగొడ్డలితో రాజులను వధించే సమయంలో స్త్రీలు మూలకుని చుట్టూ ఉండి కాపాడడం వల్ల అతనికి నారీ కవచుడని ప్రసిద్ధి కలిగింది. ఆ నారీ కవచుడు పరశురామునిచే నిర్మూలింపబడ్డ సూర్యవంశానికి మూలమైనందువల్ల మూలకుడని పేరు పొందాడు. ఆ మూలకునికి విశ్వసహుడు పుట్టాడు. విశ్వసహునికి ఖట్వాంగుడు జన్మించి చక్రవర్తి అయ్యాడు. అతడు దేవతల ప్రార్థన మేరకు రాక్షసరాజులను చంపి దేవతలతో తన ఆయుర్దాయం ఎంత అని అడిగాడు. వారు, ఇదిగో పూర్తవబోతోంది, ఎక్కువ సమయం కూడా లేదు, ఏదైనా వరాన్ని కోరుకో అన్నారు. అతడు వరాలు కోరుకోకుండా విమానం ఎక్కి తన నగరానికి వచ్చి ఆధ్యాత్మ జ్ఞానంతో భగవంతునిపై మనసు లగ్నం చేసి, కులదైవం బ్రాహ్మణుల కంటే 6 బిడ్డలు, రాజ్యం నాకు ఇష్టమైనవి కావు, నా మనసు అధర్మంగా ప్రవర్తించదు, ఆ ఈశ్వరుని తప్ప మరొకటి తెలియదు అంటూ, ఇంకా భూమిపై ఈ బ్రతుకెందుకు, దేవతల వరాలెందుకు, ధనం ఎందుకు, అస్థిరమైన గంధర్వ నగరాన్ని పోలిన సంపదలు ఎందుకు, లోకాలను సృష్టించడం కోసం ప్రకృతితో పొత్తు పెట్టుకొని చివరకు దాన్ని కూడా వదిలి పరిశుద్ధమైన వాక్కుకు, మనసుకు అందని ఆ భగవతత్వాన్ని నేను పొందుతాను అని నిర్ణయించుకుని ఖట్వాంగుడు బంధాలు తెంచుకుని దీక్షతో అశ్రాంతమై ఉండి కూడా లేదనిపించేది, శుభకరమైనది, మాటలలో చెప్పడానికి వీలు కానిది, తత్వవేత్తలు వాసుదేవుడని మనసులో స్థాపించుకునేది అయిన పరబ్రహ్మలో లీనమయ్యాడు. అటువంటి ఖట్వాంగునికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహువునకు రఘువు, రఘువునకు పృథుశ్రవుడు, పృథుశ్రవునికి అజుడు, అజునికి దశరథుడు పుట్టారు. ఆ దశరథునికి దేవతల ప్రార్థనచే సాక్షాత్తు పరబ్రహ్మమైన శ్రీహరి తన అంశతో 4 విధాలుగా శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే పేర్లతో జన్మించాడు. ఆయన చరిత్రను వాల్మీకి మొదలైన ఋషులు వర్ణించినారు. అయినా చెబుతాను, శ్రద్ధగా విను. తూర్పున నిండు చంద్రుడు ఉదయించినట్లు గర్వాంధుడైన రావణుని తలలను ఖండించడంలో నేర్పరైన శ్రీరాముడు నారాయణుని
అంశతో అసమాన నిర్మలత్వంలో సాటిలేని సాధ్వీరత్నం జనన మరణ సంసార చక్రం నుండి సాఫల్యం పొందిన కౌసల్యాదేవికి జన్మించాడు. యాగరక్షణ కోసం తండ్రి పంపగా విశ్వామిత్రుని వెంట వెళ్ళి బాలుడైన రాముడు ఎంత మాత్రం దయతలచక బంగారు వర్ణ కేశకాంతి కలిగి మోసపు మాటలతో నటిస్తూ సూర్యరథాస్వాల వేగం కల చేతిలో ఆయుధం ఉన్న తాటకను చంపాడు. ఆ రాముడు విశ్వామిత్రుని యాగాన్ని కాపాడేందుకు యుద్ధంలో సుబాహుడనే రాక్షసుని చంపి కపటము మంజులమైన కాంతిగల నీచుడైన మారీచుణ్ణి పారద్రోలాడు. సుగుణాల ప్రోవైన సీత కోసం ఆ రాముడు జనకరాజన్యుని ఇంటిలో 300 మంది కదలించి తెచ్చిన శివుని చాపాన్ని చిన్న ఏనుగు చెరుకుగడను విరిచినట్లు భుజబలంతో సునాయాసంగా విరిచాడు. భూనాయకుడైన రామచంద్రుడు గుణవంతురాలు అదృష్టవంతురాలు చంద్రుని కంటే అధికమైన ముఖ తేజస్సు కలిగిన సీతాదేవిని ప్రీతితో పెండ్లాడాడు. శ్రీరాముడు తన భుజబలంతో గండ్రగొడ్డలి కలిగిన గండడు రాజుల తేజస్సును రూపుమాపినవాడు రణరంగ భయంకరుడు అయిన పరశురాముని ఓడించాడు. దశరథుడు పూర్వం తాను కైకకిచ్చిన వరాల కారణం చేత మాట తప్పకుండా రావణుని ముఖ కమలాలకు చంద్రుడైన రాముని అడవికి పంపాడు. తండ్రి ఆజ్ఞను పాటించి శ్రీరాముడు రాజులకు పూజనీయమై శత్రువులకు దుర్భేద్యమైన అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళాడు. రాజశ్రేష్ఠుడైన రాముడు నిజసేవానిరతుడైన భరతుని రాజ్యంలో ఉంచి కులపర్వతాన్ని అవమానించగల సుందరమైన కాంతులతో విరజిల్లే చిత్రకూట పర్వతాన్ని అధిరోహించాడు. పుణ్యాత్ముండైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి ఋషులకు శరణ్యము, గొప్ప పింఛాలు కలిగిన ఆడునెమళ్ల శోభ కలది, గోదావరి నీటి తుంపుర్ల చేత పుట్టిన ఆహ్లాదము కలది, గొప్ప చెట్లతో పొదరిండ్లతో కూడినది అయిన దండకము అనే పేరుగల అడవిని సంతోషంగా చూశాడు. ఆ అడవిలో రాముడు తమ్ముడితో భార్యతో ఒక కుటీరంలో ఉండగా రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముని కామించి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కును కోయగా అది విన్న ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసులు వచ్చారు. రాముడు వారినందరినీ యుద్ధంలో తన బాణాగ్నితో భస్మం చేశాడు. సీతాదేవి చక్కదనాన్ని విన్న రావణుడు మన్మథ పరవశుడై మారీచుని పంపాడు. వాడు బంగారు లేడిగా కపటవేషాన్ని ధరించి రాగా రాముడు వాణ్ణి వధించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళాడు. ఆ విధంగా రావణుడు ఆకాశ మార్గంలో సీతాదేవిని అధర్మంగా దయావిహీనుడై తీసుకుని పోతున్నాడు. అప్పుడు అసహాయుడై రామకార్యం కోసమే ప్రసాదింపబడిన ఆయుష్ కలవాడు, గాలి కంటే వేగం కలవాడు అయిన జటాయువు అడ్డగించాడు. రావణుడు అప్పుడు కఠోరమైన కత్తితో జటాయువును ఖండించాడు. అప్పుడు ఆ రామచంద్రుడు లక్ష్మణునితో కలిసి సీతని వెతుకుతూ తన పని కొరకు ప్రాణాలు అర్పించిన జటాయువునకు సంస్కారాదులు చేసి ఋష్యమూక పర్వతానికి వెళ్ళి, ఇక మీదట నీకు నిర్బంధం అక్కరలేదు, నీ అన్న వాలిని చంపుతాను అని ధర్మబద్ధంగా పాదాల రాపిడి చేతనే కొండలను పిండి చేయగల సుగ్రీవుని ముఖ్యునిగా స్వీకరించాడు. గొప్ప నీతిశాలి, మంచి శీలం కలవాడు, ఈశ్వర సేవకుడు, ఇంద్రుడిచ్చిన వరమాలను ధరించినవాడు, రావణ గర్భ భంజకుడు అయిన వాలిని శ్రీరాముడు ఒకే బాణంతో కూల్చివేశాడు. మహానుభావుడైన శ్రీరాముడు భూమి మీద సీతను వెదకటానికి వేగవంతుడు, బుద్ధిమంతుడు, శక్తిమంతుడు, సుగుణవంతుడు అయిన హనుమంతుని పంపాడు. నదుల సమూహానికి బంధువు, భూమ్యాకాశాల మధ్య భాగాన్ని నీటితో నింపినది అయిన సముద్రాన్ని అలవాటు మేరకు ఆ హనుమంతుడు అత్యంత లాఘవంతో దాటాడు. ఆంజనేయుడు ఆ విధంగా సముద్రాన్ని దాటి సీతను చూచి తిరిగి వచ్చేటప్పుడు అక్షకుమారుడు మొదలైన వారిని సంహరించాడు. రాక్షసులు తన తోకకు పెట్టిన నిప్పుతో ఆటంకం లేనిది, గర్వించిన రాక్షస భటుల చేత అనుమానం లేనిది అయిన లంకా నగరాన్ని హనుమంతుడు బూడిద చేశాడు. ఈ విధంగా లంకను కాల్చివచ్చి హనుమంతుడు సీతావృత్తాంతాన్ని విన్నవించగా విన్న శ్రీరాముడు వానర సైన్యాలతో బయలుదేరి వెళ్ళి రాజశ్రేష్ఠుడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి దగ్గరగా అనేక విధాలైన రత్నాలు కలిగింది, చేపలు తిమింగలాలు మొసళ్లతో భయంకరమైంది, విశాలమై గంభీరమైంది, ఆకాశానికి ఎగిసిపడే భయంకరమైన అలల ఒరిపిడి చేత పుట్టిన శబ్దాలతో కాంతివంతమైన నీటి కణాలతో ఆకాశపు అంచులని స్పృశించే లవణ సముద్రాన్ని చూశాడు.
తనకు దారి ఇమ్మని శ్రీరాముడు సముద్రాన్ని కోరగా అది దారి ఇవ్వకపోగా ఆకాశాన్ని తాకి ఉప్పొంగింది. అప్పుడు ఆ రాజకుమారుడు కోపంతో చిరునగవతో రెప్పలల్లార్చి ధనుర్బాణాలు ధరించినంత మాత్రం చేతనే ఆ సముద్రము నత్తగుల్లలతో, నాచుతో, ముత్తెపు చిప్పలతో, బురద గడ్డలతో పెద్ద బీడుగా మారింది. ఇలా ఆపదల పాలైన సముద్రుడు నదులతో కలిసి ఆకారం ధరించి రాముని పాదాలను శరణుజొచ్చి ఈ విధంగా స్తుతించాడు. ఓ కాకుత్స వంశాగ్రణి, ఓ గుణనిధానమా, ఓ దీనమందార, పరమాత్మ నీ కోపం ముందు నేనెంత జడుణ్ణి, నీవేమి సామాన్యమైన భూలోకం రాజువా, లోకాలకే ప్రభువు, ఆది నాయకుడివి. ఈ లోకాలు నీయందే పుడతాయి, జీవిస్తాయి, నశిస్తాయి, ఇది నిజం. ఓ గుణగుణాలంకార, నీవు ప్రజాపతులను రజోగుణం చేత, దేవతలను సత్వగుణం చేత, ప్రాణిలోకాన్ని తమోగుణం చేత సృష్టిస్తావు. కానీ నీవు గుణాతీతుడవు. కాబట్టి ఓ రామ, నాపై వారధి నిర్మించు, లంకను చుట్టుముట్టు, నీ బాణాగ్ని చేత రావణుని తలలు భూమిపై రాలకొట్టు, అధిక భాగ్య ప్రభలతో నీ ఇల్లాలిని చేపట్టు. ఓ సూర్యకులాదినాథ, నేను విష్ణువునకు మామను, ఆ మీద లక్ష్మీదేవికి తండ్రిని. ఊరకే నన్ను బాధించడం ఎందుకు? నీ కీర్తికి తగినట్లు సేతువు కట్టి సముద్రాన్ని దాటు అని విన్నవించుకోగా రామచంద్రుడు సముద్రుని వెనుకటిలాగా యథాస్థితిలో ఉండమని పంపాడు. అప్పుడు వానరవీరులు దేవేంద్రాది దేవతలు ప్రశంసించేటట్లు పెద్ద కొండలను, వృక్షాలను వేగంగా పెకలించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మించారు. ఈ విధంగా సముద్రాన్ని దాటి రామచంద్రుడు రావణుని తమ్ముడైన విభీషణుడు తన్ను శరణు కోరగా అతనికి అభయమిచ్చాడు. అతడితో కలిసి లంకకు వెళ్లి విడిసి పట్టణాన్ని చుట్టుకుని ముట్టడించగా ఆ సమయంలో వానరులు లంకలోకి ప్రవేశించి ఏనుగులు మడుగులో జొరబడి కలచివేసినట్లు ప్రాకారాలను త్రవ్వి, అగర్తలను పూడ్చి, కోటకొమ్మలను కూల్చి, బురుజులను పగలగొట్టి, వాకిండ్లను ఊడబెరకి, తలుపులను విరిచి, యంత్రాలను నాశనం చేసి, మంజూరులను విరిచి, గోపురాలను పడదన్ని, మకర తోరణాలని మట్టిపాలు చేసి, జెండాలను చింపి, మెట్లను కదిలించి, ఇండ్లను చీల్చి, భవనాల్ని త్రవ్వి, బంగారు కలశాలను విసిరివేసి కలచివేశారు. అప్పుడు రావణుడు పంపించగా కుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ముఖ్యులైన రాక్షసవీరులు ధనుర్బాణాలు, గదలు, కత్తులు, శూలాలు, ఇనుప ఆయుధాలు, అడ్డకత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు, రోకళ్ళు మొదలైన ఆయుధాలను ధరించి ఏనుగులు, గుర్రాలు, రథాలతో వచ్చి యుద్ధం చేశారు. సుగ్రీవ, ఆంజనేయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీల, అంగద, కుముద, జాంబవదాదులు ఆ రాక్షసులను ద్వంద్వ యుద్ధంలో ఎదుర్కొని చెట్లతో, కొండలతో, పిడికిటి పోట్లతో నాశనం చేశారు. అప్పుడు లక్ష్మణుడు తేజోవంతమైన బాణాలతో కొండంతవాడు, దేవతలకు అజేయుడు, మాయలతో నయగుణాలతో వర్తించేవాడు అయిన ఆ అతికాయుణ్ణి కూల్చివేశాడు. శ్రీరామచంద్రుడు యుద్ధంలో గొప్ప శౌర్యవంతుడు, నల్లని మేఘవర్ణం కలవాడు, గొప్ప భుజబలం కలవాడు, దిగ్గజాల చెవులు దిమ్మెక్కేటట్లు సింహనాదం చేసిన కుంభకర్ణుని నరికివేశాడు. రణరంగంలో లక్ష్మణుడు అనాయాసంగా యుద్ధమంటే ప్రీతి కలవాడు, ఇంద్రుని జయించడంతో వినోదించినవాడు, తన బలంతో దేవతా సైనికులకు దుఃఖం కలిగించేవాడు అయిన మేఘనాథుని కూల్చివేశాడు. అటు పిమ్మట అంత తరవారందరూ మరణించగా రావణుడు పుష్పక విమానమెక్కి యుద్ధరంగానికి వచ్చి రామునితో వీరావేశంతో యుద్ధం చేశాడు. ఆ సమయంలో అప్పుడు దేవేంద్రుని ఆజ్ఞ మేరకు మాతలి గొప్ప దేవరథాన్ని తేగా రాముడు సూర్యుడు ఉదయపర్వతం ఎక్కినట్లు ఆ రథం అధిరోహించాడు. ఇట్లా దివ్యరథాన్నెక్కి రామచంద్రుడు రావణునితో ఇలా అన్నాడు: ఓ రావణ, నీచత్వంతో దాగుగొని బంగారు జింకను సంతోషంగా పంపడమనుకున్నావా? కపట బ్రాహ్మణుని వేషంతో అడవిలో ఉన్న అబలను మోసగించడం అనుకున్నావా? వాడి అయిన నా దివ్య బాణం వల్ల కలిగే తాపాన్ని ఎలా సహిస్తావు? ఇది అంతం లేని పర్యవసానం. ఓ నీచాత్ముడా, నువ్వు చేసిన పాపాలకు నిన్ను శిక్షించడానికి యముడు అవసరం లేదు. ఆకాశచరులు, భూచరులు వినోదిస్తుంటే ఈరోజు ఇక్కడ నా బాణాలతో నిన్ను ఖండిస్తాను అని చెప్పి రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు గొప్ప వింటి నుండి టంకారం వ్యాపిస్తుండగా ప్రళయాగ్నితో సమానమైన బాణాన్ని కూర్చి పరుషవాక్కులు కలవాడు, దేవతా సైన్యాన్ని పారద్రోలేవాడు,
శత్రురాజుల స్త్రీలకు గర్భశోకాన్ని కలిగించేవాడు అయిన రావణునిపై కొట్టాడు. రాముడు వేసిన బాణం హృదయంలోకి దూరగా స్వాధీనం కోల్పోయి 10 ముఖాల నుండి నెత్తురు కారుతుంటే రావణుడు నేల కొరిగాడు. అంతటా ఆ రావణుడు మరణించడం విని భూత బేతాళాలు తిరుగుచున్న ఆ భీకర యుద్ధభూమికి తప్పటడుగులు వేస్తూ రాక్షస స్త్రీలు వచ్చారు. వారి జుట్టు ముళ్ళు వదిలైపోయాయి, పూలహారాల మూపులపై పరుచుకొన్నాయి, పాపటి ముత్యాలు చెదిరిపోయాయి, కర్ణాభరణాలు ఊడిపోయాయి, మెడలో హారాలు చిక్కుపడిపోయాయి, మోములు వాడిపోయాయి, పెదవులు ఎండిపోయాయి, కన్నీళ్లు వరదలు కట్టాయి, స్తనాల బరువులకు సన్నని నడుములు జవజవలాడాయి, పైటలు జారిపోయాయి. వారు తల బాదుకుంటూ దుఃఖిస్తున్నారు. ఇలా వచ్చిన రాక్షస కాంతలు వారి వారి భర్తలను చూసి దుఃఖించారు. వారిలో మందోదరి రావణుని చూచి ఈ విధంగా పలికింది: అయ్యో ఓ రాక్షసరాజా, అయ్యో హృదయేశ్వర, దేవతల పాలటి మృత్యుదేవతవు నీవు. దేవేంద్రాదులను జయించావు కానీ మన్మధుని పూల బాణాలకు ఓర్వలేకపోయావు. చపలత్వంతో రాముడి భార్యను ఎందుకు తీసుకొచ్చావయ్యా? అయ్యయ్యో, వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా మరణము పాలయ్యావు కదయ్యా. నాథ, ఇప్పటి వరకు లంక మీద సూర్యుడు గట్టిగా ఎండ కాయడానికి, చంద్రుడు వెన్నెల కురిపించడానికి, వాయువు గట్టిగా వీచడానికి జంకేవారు. అటువంటిది నేడు మాకు ఈ లంకా నగరానికి వైధవ్యం కలిగింది కదే. పర భార్యాపేక్షాపరులు, పర ధనాపేక్షాపరులు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు. వాళ్ళు పాపం అని భావించరు, మంచి చెడ్డలు చూడరు. అలాంటి వారికి ఇహపరాలు ఉండవు కదే అని రావణాసురుని భార్య మండోదరి శోకిస్తోంది. అంతట విభీషణుడు శ్రీరాముని అనుజ్ఞ పొంది రావణునికి అంత్యక్రియలు చేశాడు. అప్పుడు శ్రీరాముడు అశోకవనానికి వెళ్ళి అశోక చెట్టు దగ్గర రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఉన్న సీతాదేవిని చూశాడు. ఆమె మిక్కిలి భయపడుతూ ఉంది. ఆమె జుట్టు చిక్కులు పడి అట్టలు కట్టింది. నిట్టూర్పులు నిగడిస్తూ కన్నీరు కారుస్తూ చిక్కిపోయిన చెక్కిళ్లపై చేయి చేర్చి కృషించిపోయి ప్రాణావశిష్ట అయి ఉంది. అట్టి సీతాదేవిని శ్రీరాముడు చూశాడు. చూసి శ్రీరాముడు కూడా చాలా బాధపడ్డాడు. భార్య వలన తప్పేమీ లేదని తెలిసినా ఆ విషయాన్ని, ఆమె మహత్వము అగ్నిముఖంగా వెల్లడి చేశాడు. దేవతల అనుజ్ఞ ప్రకారము భార్యను స్వీకరించాడు. రాక్షసులను నాశనం చేసిన శ్రీరామచంద్రుడు పాపరహితుడు, అర్ధులను తృప్తిపరచువాడు, మృదుభాషి, మితభాషి, శాంతస్వభావి, పెద్దలను గౌరవించువాడు, దయాగుణశాలి అయిన విభీషణుని రాక్షస రాజ్యానికి పట్టం కట్టాడు. అంతులేని వైభవంతో కల్పాంతం వరకు చక్కగా జీవించు అని అనుగ్రహించాడు. ఈ విధంగా శ్రీరాముడు విభీషణుని లంకారాజ్యంలో ప్రతిష్ఠించాడు. పిమ్మట శ్రీరాముడు సీతా, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంతాదుల సమేతంగా పుష్పక విమానం ఎక్కాడు. దేవతలు పూలజల్లులు కురిపిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన దారి గుర్తులు సీతకి చూపుతూ తిరిగి నందిగ్రామానికి వచ్చాడు. ఆ సమయానికి శ్రీరామచంద్రుని రాకను ఆనందంగా విన్న భరతుడు ఉత్సాహంగా పురజనులందరూ కలిసి రాగా పాదుకల్ని తలపై ధరించి సోదరునికి ఎదురు వచ్చాడు. అలా వచ్చి పాదుకలను ముందు పెట్టుకొని మధ్య మధ్య సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మెల్లగా సమీపించి రాముని పాదాలను తన నుదుటికి తగిలించి ఆ పాదధూళిని తుడిచి నెత్తిపై చల్లుకొని అంతటితో తృప్తి పొందక అతని పాదాలను అక్కున మోపుకొని ఆనంద బాష్పాలతో కడిగి క్షేమాలడిగాడు. అప్పుడు సీతా లక్ష్మణులతో ఉన్న రాముడు తనకెదురుగా వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించి మిగిలిన వారి చేత ఆదరింపబడి వాళ్లను తాను ఆదరించాడు. అప్పుడు, ఓ రాజా, చాలా రోజుల నుండి నిన్ను చూడలేని మేము ఈరోజు చూడగలిగాం. మా తపస్సులు ఫలించాయి, కృతార్థులమయ్యాం అంటూ ప్రజలు వస్త్రాల్ని తిప్పుతూ ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తూ నగరమంతా మిక్కిలిగా వేడుక చేసుకున్నారు. సుగ్రీవుడు, విభీషణుడు జతగా ఇరువైపులా వింజామరులు వీస్తుండగా, మారుతి తెల్లగొడుగు పట్టగా, భరతుడు పాదుకల్ని భక్తితో తేగా, శత్రుఘ్నుడు ధనుర్బాణాలు తీసుకొని రాగా, లక్ష్మణుడు సేవకుడే సన్నిహితత్వాన్ని చూపించగా, సీతాదేవి జలపాత్ర తీసుకొని వెంట నడవగా, అంగదుడు బంగారు ఖడ్గాన్ని, జాంబవంతుడు బంగారు డాలును మోస్తూ సేవిస్తుండగా, సమస్త గ్రహాలు కొలుస్తున్న పూర్ణచంద్రుని వలె శ్రీరామచంద్రుడు పుష్పక విమానమెక్కి ప్రకాశించాడు.
ఇట్లా పుష్పకాన్నెక్కి వానర సైన్యాలు తనను సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్య చేరాడు. అంతకుముందే ఆ నగరంలో పౌరులు వీధుల్ని శుభ్రపరిచి, నీళ్లు చల్లి, అరటి స్తంభాలను నిలబెట్టి, పట్టు వస్త్రాలను చుట్టి, తోరణాలను వేలాడే పూలదండలను చాందినీలను కట్టి, అరుగులను అలికించి, రత్నాలతో రంగవల్లులు తీర్చి, గోడలపై అంతటా రామకథలను వ్రాయించి, భవనాల దేవాలయాల గోపురాల మీద బంగారు కలశాలను అమర్చి, వాకిళ్లలో కానుకలు పెట్టి అలంకరించుకొని నగర ప్రజలు ఆ రఘువంశ తిలకునికి ఎదురు వెళ్లారు. భర్త రాకకు కరిగిపోయే భార్యలాగా ఆ నగరం మదపుటేనుగుల మదజలంతో బాగా తడిసిన రాజమార్గాలతో మనోజ్ఞమైంది. చంద్రుడు కనిపించగా జలచరాలతో అలలతో తిరుగుడు పడే సముద్రంలాగా ఆ నగరం రామచంద్రుని రాకతో మంగళవాద్య శబ్దాలతో, రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, సైనిక సమూహంతో విలసిల్లింది. ఈ విధంగా విలసిల్లుతున్న ఆ నగరంలో ప్రవేశించి రాజమార్గంలో రామచంద్రుడు వస్తున్న సమయంలో, ఇతడే రాముడు, ఈమె సీత, ఈ అబల కోసమే రాముడు రావణుని చంపాడు, అదిగో ఆయనే లక్ష్మణుడు, అతడే సుగ్రీవుడు, ఆ దగ్గర ఉన్నవాడు హనుమంతుడు, ఆ సమీపంలో విభీషణుడు అని అంటూ చేతులతో నిర్దేశిస్తూ నగరంలోని భవనాలపై నుండి స్త్రీలందరూ పరీక్షించి చూచారు. ఈ విధంగా ప్రజలు తిలకిస్తుండగా రామచంద్రుడు రాజమార్గంలో వెళ్ళి స్ఫటికపు గోడలు, పగడాల వాకిళ్ళు, ఇంద్రనీల మణులు పొదిగిన అరుగులు కలిగి, వైడూర్యాలు పొదిగిన స్తంభాలతో, మకర తోరణాలతో విలసిల్లేది, పూలదండల వాసనలతో, అనేక ధూప దీపాలతో ప్రకాశిస్తున్నది, దేవతామూర్తుల వలె ఉన్న స్త్రీ పురుషుల సంచారం వల్ల సందడిగా ఉండేది, అంతులేని ధనరాశులకు నిలయమైనది అయిన రాజప్రాసాదంలో అడుగుపెట్టాడు. ఈ విధంగా రాజభవనం ప్రవేశించి రాముడు క్రమంగా తల్లులందరికీ నమస్కరించి తన తల్లి కౌసల్యకు మ్రొక్కి, పండితుల యందు వినయుడై స్నేహితులను, తమ్ముళ్లను ఆదరంతో చేరదీసి, మంత్రులను, పూర్వ సేవకులను దయాభావంతో గౌరవించాడు. అప్పుడు కౌసల్య మొదలైన తల్లులు, కొడుకులు, పెద్ద కోడలు గౌరవంతో నమస్కరించగా లేవనెత్తి వారిని చేతులతో తడుముతూ, ముఖాలను, తలలను ముద్దులాడుతూ, నవ్వుతూ ఒడిలోకి తీసుకుని, పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి అంటూ పొంగిపోతూ కన్నీటితో వారిని తడిపివేశారు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుని సిగముడిని విప్పి, కులవృద్ధులు తాను మంత్రపూర్వకంగా దేవేంద్రుని మంగళస్నానం చేయించే బృహస్పతి వలె సముద్ర నదీ జలాలతో అభిషేకం చేయించాడు. శ్రీరామచంద్రుడు సీతతో కూడి మంగళస్నానం చేసి మంచి వస్త్రాలను, పరిమళ పుష్పాలను ధరించి, గంధాలను రాసుకుని, ఆభరణాలు ధరించి, తనకు భరతుడిచ్చిన సింహాసనంపై కూర్చుని అతనిని మన్నించి కౌసల్యకు సంతోషం కలిగిస్తూ లోకం మెచ్చుకునేటట్లుగా రాజ్యం చేయసాగాడు. అప్పుడు రాజేంద్రుడైన రామచంద్రుడు భూభారాన్ని వహిస్తూ ఉండగా సప్త సముద్రాలకు అలజడి లేదు, భూమండలానికి కంపం లేదు, శ్రీ మహావిష్ణువుకు జాగ్రత్త లేదు, దిక్పాలులకు దీనత్వం లేదు, సూర్యచంద్రులకు మసక లేదు, దిగంతాలకు కావ్యవర్ణం లేదు, చెట్లు మోడువార లేదు, త్రేతాగ్నులు ఆరిపోలేదు, దిగ్గజాల కులపర్వతాలకు, వరాహానికి, శేషునికి, కూర్మానికి బరువు తీరింది, ప్రజలకు దుఃఖం లేకుండా పోయింది. అంతేకాక ఆ రామచంద్రుడు పరిపాలించే రాజ్యంలో చంచలత్వం స్త్రీల వాలుచూపులలోని, పేదరికం ముగ్ధల నడుములలోని, కుటిలంగా సంచరించడం స్త్రీల కేశాలలోని, మందత్వం స్త్రీల నడవడికలోని, పీడించడం స్త్రీల కౌగిలింతలలోని, యుద్ధం స్త్రీల స్తనాల విషయంలోని, బంధనం స్త్రీలతో కలయికలోని, జ్వరం భార్యల ఎడబాటులోని, దొంగతనం ప్రియుడు ప్రియురాండ్ర మనసులను దోచుకునే విషయంలోని, అక్రమం భర్తలు భార్యల జడలు పట్టుకుని ఆపడంలోనే ఉండేవి. తండ్రిలాగా శ్రీరాముడు కన్నా తండ్రులను సైతం మరపించి ప్రజలను రక్షించాడు, పరిపాలించాడు. వారు శ్రీరాముడే తమ తండ్రి అంటూ కన్నతండ్రులను మరచిపోయారు. అంతేగాక ఆ రామచంద్రుడు రాజర్షుల వంటి నడకతో, తన ధర్మం పట్ల అభినివేశంతో, ఏకపత్ని వ్రతంతో సర్వులకు అంగీకారయోగ్యంగా, ధర్మానికి హాని కలగనివ్వకుండా, ఇష్టకామ్యార్థ సిద్ధితో త్రేతాయుగమైన కృతయుగ ధర్మాలను పాటిస్తూ శిశు మరణాల వంటి అరిష్టాలు ప్రజలకు కలుగనివ్వక రాజ్యం చేశాడు. అప్పుడు సీతాదేవి బిడియం శృంగారం కలిగి, భయం భక్తి కలిగి, నయము ప్రియము కలిగి భర్త మనస్సును ఆకట్టుకుంది.
అని చెప్పగా పరీక్షిన్ మహారాజు ఇట్లన్నాడు: ఆ శ్రీరాముడు రాజత్వం వహించి సోదరుల పట్ల, బంధువుల పట్ల, ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాడు? పరమేశ్వరుడైన తనను గూర్చి తానే యజ్ఞాలు ఏ విధంగా చేశాడు అని పరీక్షితు ప్రశ్నిస్తే శుకుడిలా అన్నాడు: ఓ పాండవ శ్రేష్ఠుడా, భగవానుడైన రామచంద్రమూర్తి సంతోషంగా దేవతాశ్రేష్ఠుడు, సర్వదేవతామయుడు అయిన తనను గూర్చి తానే యజ్ఞాలు చేశాడు. అప్పుడు హోతకు తూర్పు దిక్కు, సామగాయునికి ఉత్తర దిక్కు, బ్రహ్మకు దక్షిణ దిక్కు, అధ్వర్యునికి పడమర దిక్కు, మిగిలింది గురువునకు క్రమంగా దానం చేశాడు. తన 2 వస్త్రాలు, తన భార్య మంగళసూత్రాలు తప్ప అన్ని సొమ్ములను బ్రాహ్మణులకు వితరణ చేశాడు. ఆ రాముని దానగుణాన్ని ఏమని ప్రశంసించగలం? అప్పుడు రామచంద్రుని దానశీలానికి మెచ్చి బ్రాహ్మణ శ్రేష్ఠులు తమకు దానం చేసిన భూములను తిరిగి రామునికే ఇచ్చి ఇట్లన్నారు: ఓ రాజశ్రేష్ఠుడా, మునులకు భూములతో పనేమీ మాకు అవసరం లేదు. నీవు సర్వేశ్వరుడవైన శ్రీహరివి. మా మనసులలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని నీ దయాకాంతులతో పోగొట్టు అని చెప్పి బ్రహ్మణ్య దేవుడైన శ్రీరామచంద్రుని వినయంతో పూజించి మునులు వెళ్లారు. ఈ విధంగా చాలా కాలం పరిపాలన చేసి ఒకనాడు శ్రీరామచంద్రుండు ఒకరోజు రాజ్యంలోని విశేషాలను స్వయంగా వినడం కోసం రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. ఆ నడిరేయి అయోధ్యలోని ప్రజల్లో ఒక్కడు భార్యతో జగడమాడి పరాయి వాడింట్లో కాపురం చేసిన చంచలిరాలిని వదులుకోకుండా ఏలుకోవడానికి నేనేమి ఆ వెర్రిరాముడునా అని కేకలేస్తుంటే విన్నాడు. లోకంలో అంతా కూడా ఆ విషయాన్నే కోడై కూస్తుందని చారుల ద్వారా తెలుసుకున్నాడు. ఆదమరచి నిద్రపోయే సీతకు ఆ సంగతి ఏదీ చెప్పక రాత్రికి రాత్రే ఆమెను వాల్మీకి ఆశ్రమంలో తికపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. గర్భవతి అయిన సీత వాల్మీకుల వారి ఆశ్రమంలో కుశలవులనే కుమారుని కన్నది. వాల్మీకి మహర్షి వారికి జాతకర్మలు చేశాడు. లక్ష్మణునికి అంగదుడు, చంద్రకేతుడు, భరతునికి తక్షుడు, పుష్కలుడు, శత్రుఘ్నునకు సుబాహుడు, శృతసేనుడు అనే పుత్రులు జన్మించారు. అప్పుడు బలశాలి అయిన భరతుడు దిగ్విజయం చేసి గంధర్వులను రూపుమాపి తల్లులు, బంధువులు, ప్రజలు మెచ్చుకునేట్లుగా అపారమైన ధనాన్ని, బంగారాన్ని సజ్జన బంధుడైన రామచంద్రునకు సమర్పించాడు. మధుర భాషణుడైన శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చుకునేటట్లు మధురాక్షసుడి కొడుకైన లవణాసురుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు. పిమ్మట కొంతకాలానికి రామచంద్రుని కొడుకులైన కుశలవులు వాల్మీకి వల్ల వేద విద్యల్లో ఆరితేరిన వారయ్యారు. అనేక సభల్లో రామకథా శ్లోకాలను స్వరసహితంగా గానం చేస్తూ ఒకరోజు రాముని యజ్ఞశాలకు వెళ్ళారు. ఆ విధంగా వెళ్ళి మోళ్ళు చిగురించేటట్లుగా, అమృత ధారలు ఒలికేటట్లుగా వారు రామకథా గానం చేశారు. వారి పాటకు ఆ రామచంద్రుడు, ఇతర ప్రజలు పారవస్యంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తలలూచి వారి పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వారై మిక్కిలి సంతోషాన్ని పొందారు. అప్పుడు రామచంద్రుడు తన కుమారులతో ఇలా అన్నాడు: చంద్రుని వంటి ముఖములు కల ఓ ముద్దు కుర్రలారా, తామర రేకుల వలె వెడల్పైన కన్నులు, తీయని వాక్కులు కల ధన్యులారా, మీ తల్లిదండ్రులెవరు? అనగా వాళ్ళు, మేము వాల్మీకి మునీంద్రుని మనుమలం, రాఘవుని యాగాన్ని చూడవచ్చాము అన్నారు. అప్పుడు రామచంద్రుడు మెల్లగా నవ్వి, రేపు ప్రొద్దున మీ తండ్రిని తెలుసుకుందురు గాని ఈ పూటకు ఇక్కడే ఉండండి అని వాళ్లను సత్కరించి వారి నివాసానికి పంపాడు. మరునాడు సీతను వెంటబెట్టుకుని కుశలవులను ముందు పెట్టుకొని వాల్మీకి మునీంద్రుడు రఘుకుల శ్రేష్ఠుడైన రాముని దర్శించి అనేక విధాలుగా స్తుతించి ఇట్లా అన్నాడు: ఓ రామచంద్ర, నీవు సూర్యకులమనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. సీత అమాయకురాలు, మనోవాక్కాయ కర్మల్లో సత్యనిష్ఠ కలది, పరిశుద్ధమైన నడవడిక కలిగింది, పుణ్యాత్మురాలు, పతివ్రత. ఆమెను దూరం చేసుకోవద్దు, స్వీకరించు అని వాల్మీకి చెప్పగా రామచంద్రుడు కొడుకుల కోసం విచారించాడు. నిరాశ అయిన సీత కుశలవులను వాల్మీకి అప్పగించి రామచంద్రుని పాదాలను ధ్యానిస్తూ భూగర్భంలో ప్రవేశించింది.
తాను భగవంతుడైన ఆ రామభద్రుడు, ఓ కాంత, నీవెందుకు భూమిలోకి కృంగిపోయావు? పద్మం వంటి నీ ముఖాన్ని చూపవా? నీ మృదు మధుర వాక్కులు వినిపించవా? ఇట్లా నన్ను వీడిపోవడం తగదు అంటూ దుఃఖించాడు. ఎటువంటి వారికైనా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలగడం సహజమే కదా. ఆ విధంగా శోకించి రామచంద్రుడు బ్రహ్మచర్యాన్ని అవలంబించి 13,000 సంవత్సరాలు ఎడతెగకుండా అగ్నిహోత్రాలను ప్రవర్తిల్ల చేసి తాను భగవంతుడైనందువల్ల తన మొదటి చోటైన పరమపదానికి వెళ్ళాడు. ఆదిదేవుడైన ఆ రామచంద్రునికి సముద్రంపై సేతువు కట్టడం, రాక్షసులను చంపడం ఎంత పని! వానరుల సాయం ఏపాటిది! ఇతర దేవతలకు తన లీలలను చూపాడంతే. లవణ సముద్రపు అహంకారాన్ని అణచిన వానికి, దిక్పాలకుల కిరీటమణి దర్పణాల్లో ప్రకాశించే దివ్యకీర్తి కలవానికి, 1000 సూర్యుల కాంతిని పుణికి పుచ్చుకున్న వానికి, అమృతం వలె తియ్యగా మాట్లాడేవానికి, సాధువులను పోషించేవానికి, దశరథరాజు కుమారునికి, రాక్షసరాజును చంపిన వీరునికి నేను వినమ్రుడనై మ్రొక్కుతాను. నల్లని మేనిఛాయ కలవాడు, కమలనేత్రుడు, గొప్ప ధనుర్బాణాలను ధరించినవాడు, విశాల వక్షము కలవాడు, శుభములను అందరికీ ప్రసాదించేవాడు, ఎగుభుజాలు కలవాడు, కీర్తి దిగంతాల వరకు వ్యాపింపచేసినవాడు అయిన రాఘవుడు మా కోరికలను తీర్చుగాక. ఆ రామచంద్రునితో రాకపోకలతో కలిసి తిరిగేవారు, ఆయనను చూచినవారు, ఆయనను ప్రేమతో తాకిన ఆ కోసల దేశ ప్రజలు ఆదియోగులు వెళ్ళిన సద్గతిని పొందారు. శ్రీరామనామ మంత్రస్మరణలు మోక్షార్థులకు విచారణీయాలు, గొప్ప పుణ్యాలకు నిలయాలు. ప్రస్తుతం పూర్వకాలాల్లో చేసిన గొప్ప పాపాలకు నిష్కృతిదాయకాలు. ఆ రామచంద్రునికి కుసుడు, కుసునికి అతిథి, అతిథికి నిషధుడు, నిషధునికి నభుడు, నభునికి పుండరీకుడు, పుండరీకునికి క్షేమధన్వుడు, క్షేమధన్వునికి దేవానీకుడు, దేవానీకునికి అహీనుడు, అహీనునికి పారియాతుడు, పారియాతునికి బలుడు, బలునికి చలుడు, చలునికి సూర్యసంభవుడైన వజ్రనాభుడు, వజ్రనాభునికి సంఖనుడును, సంఖనునికి విధృతి, విధృతికి హిరణ్యనాభుడు జన్మించారు. ఆ హిరణ్యనాభుడు జైమిని శిష్యుడైన యాజ్ఞవల్కముని వల్ల బ్రహ్మ విద్యను గ్రహించి కలతలు పోయి సద్గతిని పొందాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు, పుష్యునికి ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుడు, సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రుడు, శీఘ్రునికి మరువు అనే రాజవరుడు జన్మించారు. ఆ రాజయోగి సిద్ధుడై కలాప అనే గ్రామంలో ఉన్నాడు. కలియుగం చివరిలో అంతరించే సూర్యవంశాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాడు. ఆ మరువుకు ప్రసుశ్రుకుడు, ప్రసుశ్రుకునకు సంధి, అతనికి అమర్షణుడు, అతనికి మహస్వంతుడు, ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు, విశ్వసాహ్యునికి బృహద్బలుడు జన్మించారు. ఆ బృహద్బలుడు మహాభారత యుద్ధంలో మీ తండ్రి అయిన అభిమన్యుని చేత చంపబడ్డాడు. విను. ఓ పరీక్షిన్ మహారాజా, నీ వంశంలో ఇక్ష్వాకుడు మొదలుగా బృహద్బలుని వరకు ఉన్న రాజుల చరిత్రను నీకింతవరకు చెప్పాను. ఇక్ష్వాకు వంశంలో ఇకపై పుట్టబోయే రాజులను గూర్చి తెలియచేస్తాను. ఆ బృహద్బలుడికి బృహద్రనుడు, ఉరక్షతుడు, వత్సప్రీతుడు, ప్రతివ్యోముడు, భానుడు, సహదేవుడు, బృహదస్వుడు, భానుమంతుడు, ప్రతీకాసుడు, సుప్రతీకుడు, మేరుదేవుడు, సుతక్షత్రుడు, రుక్షకుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్వాజి, బర్హి, ధనంజయుడు, రణంజయుడు, సృంజయుడు, శాక్యుడు, శుద్ధాదుడు, లాంగలుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, రుణకుడు, సురథుడు, సుమిత్రుడు క్రమంగా జన్మిస్తారు. సుమిత్రుని తర్వాత సూర్యవంశం నశిస్తుంది. వీడు బృహద్బలుడి నుండి క్రమంగా జన్మించేవారు అని శుకుడు ఇలా అన్నాడు. ధన్యుడైన ఇక్ష్వాకు పుత్రుడు నిమి యాగం చేయాలనే ఆలోచనతో ఆ యజ్ఞానికి వశిష్ఠుని ఋత్విక్కుగా ఉండి నిర్వహింపమని కోరాడు. వశిష్ఠుడు, ఇంద్రుని యజ్ఞం చేయించడానికి ఇంతకు ముందే ఒప్పుకొని ఉన్నాను, అది పూర్తి అయిన తర్వాత వస్తాను, ఏ లోటు ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చిన నిమి, సంసారం నిలకడలేనిది, కాలయాపనం చేయటం మంచిది కాదు, యజ్ఞం చేద్దామని ఆలోచించి
ఇతర ఋత్విక్కులను పిలిచి వారిచే యజ్ఞం చేయించాడు. వశిష్ఠుడు ఇంద్రుని యాగం పూర్తి చేయించి వచ్చి తాను లేకుండా యజ్ఞం పూర్తి చేయటాన్ని చూసి సహించలేక ఆయన శిష్యునిపై ఆగ్రహించి, ఓరి, నేను వచ్చేదాకా ఆగలేకపోయావు అంటూ అతని శరీరం కూలిపోవాలని నిమిచక్రవర్తిని శపించాడు. ఈ విధంగా వశిష్ఠుడు తనను శపించగా నిమి కూడా వశిష్ఠుని దేహం కూలిపోవు కాక అని తిరిగి శపించాడు. ఆ వశిష్ఠుడు ఊర్వశి అనే అప్సరసకు మిత్రావరుణుల వలన జన్మించాడు. శాపాంత కాలంలో బ్రహ్మజ్ఞాని నిమి గురు శాపం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ నిమిదేహాన్ని మునీశ్వరులు సుగంధ వస్తువులతో భద్రపరిచి ప్రారంభించిన సత్రయాగాన్ని పూర్తి చేశారు. యాగం పూర్తి అయిన తరువాత మెచ్చి వచ్చిన దేవతా బృందానికి నిమి దేహాన్ని చూపించి ఇతనిని బ్రతికించండి అని ప్రార్థించారు. నిమి ప్రాణం వచ్చుకాక అని దేవతలు ఆశీర్వదించారు. కానీ నిమి మాత్రం తన శరీరాన్ని పొందడానికి మోహం వల్ల కలత పొంది మమతాహంకారాలకు మూలమై సుఖ దుఃఖాలతో పీడింపబడి అశాశ్వతమైన ఈ దేహంతో సంసర్గం నాకెందుకు, ఎప్పుడు ఎవరి చేతికి ఎలా చిక్కి ప్రాణం కోల్పోతుందో తెలియక భయపడే చేప బ్రతుకు లాంటి జీవనాన్ని విజ్ఞులు అంగీకరించరు. కావున నేను పరమేశ్వరుని మనసులో సేవిస్తాను. నిమి పలికిన మాటలు విన్న దేవతలు కాదనలేక శరీరధారులు కళ్ళు తెరిచేటప్పుడు మూసేటప్పుడు నిమి అస్తిత్వం కానవస్తుంది అని చెప్పి వెళ్ళారు. అంతా పిమ్మట మునీశ్వరులు రాజు లేకపోతే రాజ్యంలో అరాజకత్వం కలుగుతుందని భావించి నిమికళేబరాన్ని మధించగా ఒక కొడుకు పుట్టాడు. లోకాలన్నీ అతన్ని జనకుడని పేర్కొన్నాయి. అతడు విదేహుడి వల్ల పుట్టాడు కాబట్టి వైదేహుడని మధించడం వల్ల పుట్టినందువల్ల మిథిలుండని ప్రసిద్ధికెక్కాడు. మిథిలుని చేత నిర్మించబడ్డ పట్టణం మిథిలా నగరంగా ప్రసిద్ధమైంది. ఆ జనకునికి ఉదావసుడు, ఉదావసునికి నందివర్ధనుడు, నందివర్ధనునికి సుకేతుడు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు పుట్టారు. అతనికి మహావీర్యుడు, అతడికి సుధృతి, అతడికి ధృష్టకేతుడు, అతడికి హర్యస్వుడు, అతడికి మరువు, అతడికి ప్రతింధకుడు, అతడికి కృతరయుడు, అతడికి దేవమీఢుడు, అతడికి విధృతుడు, అతడికి మహాధృతి, అతడికి కీర్తిరాతుడు, అతడికి మహారోముడు, అతడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు, అతడికి శీరధ్వజుడు పుట్టారు. అతడు యజ్ఞం చేయడానికి భూమిని దున్నింపగా నాగేటి చాలులో శుభలక్షవతి అయిన సీత దొరికింది. అందుకే పుణ్యాత్ముడైన అతన్ని శీరధ్వజుడని అన్నారు. ఆ శీరధ్వజునికి కుశధ్వజుడు, కుశధ్వజునికి ధర్మధ్వజుడు, ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మితధ్వజుడు అనే 2 కొడుకులు పుట్టారు. వారిలో కృతధ్వజునికి కేశధ్వజుడు జన్మించాడు. అతడు ఆత్మవిద్యలో నేర్పరి అయ్యాడు. మితధ్వజునికి ఖాండిక్యుడు జన్మించాడు. అతడు తండ్రి వల్ల కర్మకాండలు నేర్చి కేశిధ్వజునికి భయపడి పారిపోయాడు. ఖాండిక్యునికి భానుమంతుడు, భానుమంతునికి శతద్యుమ్నుడు, శతద్యుమ్నునికి శుచి, శుచికి సనద్వాజుడు, సనద్వాజునికి ఊర్ధ్వకేతుడు, ఊర్ధ్వకేతునికి అజుడు, అజునికి కురుజిత్తు, కురుజిత్తునకు అరిష్టనేమి, అరిష్టనేమికి శృతాయువు, శృతాయువుకు పార్శ్వకుడు, పార్శ్వకునికి చిత్రరథుడు, చిత్రరథునికి క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునికి సత్యరథుడు, సత్యరథునికి ఉపగురుడు, ఉపగురునికి అగ్నిదేవుని అనుగ్రహం వల్ల ఉపగుర్వుడు, ఉపగుర్వునికి సావనుడు, సావనునికి సువర్చసుడు కలిగారు. అతడు సుభాషునుడని పిలువబడ్డాడు. ఆ సుభాషునికి జయుడు, జయునికి విజయుడు, విజయునికి ధృతుడు, ధృతునికి అనఘుడు, అనఘునికి వీతిహవ్యుడు, వీతిహవ్యునికి ధృతి, ధృతికి బహుళాసుడు, బహుళాసునికి కృతి, కృతికి మహావసి జన్మించారు. మిథిలరాజులైన వీరందరూ మైథిలులని చెప్పబడతారు. వీరందరూ యోగీశ్వరుల అనుగ్రహం పొంది గృహస్థులై ఉండి కూడా బంధాలను తెంచుకొని ఆత్మజ్ఞానము కలిగి బ్రహ్మానుసంధానము చేస్తూ ఉంటారు అని చెప్పి సుఖమహర్షి ఇట్లా అన్నాడు. ఓ రాజచంద్రుడా, చంద్రుని వలె తెల్లనైన చంద్రవంశంలో కీర్తిమంతుడైన చంద్రుని వల్ల పుట్టిన పురూరవుడు మొదలైన పుణ్యాత్ములైన రాజుల చరిత్ర విను.